ముకేష్ అంబానీ, గౌతమ్ అదాని వీరిద్దరూ దేశంలో బడా పారిశ్రామికవేత్తలు. ఇప్పటివరకు వీళ్ల మధ్య బిజినెస్ పోటీ జరగలేదు. అయితే ఇప్పుడు వీరిద్దరూ సోలార్ పవర్ రంగంపై ఆధిపత్యం సాధించేందుకు ఐదు లక్షల మెగావాట్లకు పెంచాలని నిర్ణయించింది మోడీ సర్కార్. ఇప్పుడున్న సామర్థ్యంతో పోలిస్తే ఇది 4 రెట్లు ఎక్కువ. దీంతో వచ్చే 9 ఏళ్లలో 74,000 కోట్ల పెట్టుబడులతో దేశంలో 1,00,000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి సామర్థ్యం ఏర్పాటు చేస్తామని ఇటీవల జరిగిన రిలయన్స్ ఏజీఎంలో ప్రకటించారు ముకేష్ అంబానీ. ఆ తర్వాత 3 రోజులకు తాము ఏటా 5,000 మెగావాట్ల చొప్పున వచ్చే 10 ఏళ్లలో 50,000 మెగావాట్ల అదనపు సోలార్ పవర్ ఉత్పత్తి సామర్థ్యం ఏర్పాటు చేస్తామన్నారు అదానీ. ఇప్పటికీ సోలార్ పవర్ టారిఫ్లు థర్మల్ విద్యుత్ కేంద్రాల కంటే తక్కువకు వచ్చాయి. ఇటీవల గుజరాత్లో ఓ సోలార్ పవర్ కేంద్రం ఏర్పాటు కోసం జరిగిన వేలంలో ఒక కంపెనీ కిలోవాట్ అవర్కు ₹2 కంటే తక్కువ ధర కోట్ చేసింది. అంబానీ, అదానీల పోటీతో 2030 నాటికి ఇది రూపాయికి దిగి వస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
టెలికాం రంగంలో రిలయన్స్ ట్రాక్ రికార్డే ఇందుకు ఉదాహరణ. రిలయన్స్ జియో చౌక టారిఫ్ల దెబ్బకు తట్టుకోలేక కొన్ని టెలికాం కంపెనీలు దుకాణాలు మూసుకోగా కొన్ని విలీనాలతో కాలగర్భంలో కలిసిపోయాయి. అంబానీ అదానీల ప్రవేశాలతో సోలార్ పవర్ రంగంలోనూ ఈ పరిస్థితి వస్తుందనంటున్నారు నిపుణులు.